బిడ్డలారా, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, తన అద్వితీయ కుమారుడిని మన కొరకు అనుగ్రహించును, ఎవరు నశించిపోకూడదని దేవుడి యొక్క ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. అద్వితీయ కుమారుని ఎవరైతే విశ్వసిస్తారో వారు నశింపక నిత్య జీవాన్ని పొందుతారని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ చోట ఆ కుమారుడు ఎవరనే విషయాన్ని చెప్పబోయే ముందుగా ఆ కుమారుడు నీకు పుట్టబోతున్నాడని 15-16 సంవత్సరాల యవనస్తుల దగ్గరికి దేవదూత దిగివచ్చి, దయాప్రాప్తురాల నీకు శుభము, నీ గర్భాన ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, అతడు లోకరక్షకుడు, అతడు రాజ్యము యుగయుగములు నిలవబోతుంది, అతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడని దేవదూత చెప్పినప్పుడు 15-16 సంవత్సరాల యవనస్తురాలు, ప్రదానం చేయబడింది కానీ పురుషుడు ఎరుగని ఒక కన్యక ఎలా రెస్పాండ్ అయింది అనేది ఒకసారి మీరు ఆలోచిస్తే ఆమె రెస్పాన్స్ ఏమిటో తెలుసా? మరణపు ఖడ్గము ఆమె కళ్ళ ముందు కనబడింది. ఒక్కసారి మరణ భయం ఆమెను ఆవరించింది. ప్రదానం చేయబడిన కన్యకతో దేవదూత అయినా దేవుడైనా వచ్చి గర్భం ధరించబోతున్నావు అంటే ఆ యవనస్తురాలు ఎంత భయపడిందో ఒకసారి ఆలోచించండి. తనతో ప్రదానం చేసుకున్నవాడు ఈ సంగతి తెలిస్తే తనని ఏం చేస్తాడనేది ఆమెకి భయంకరమైన పరిస్థితి ఆమె కళ్ళ ముందు కనపడింది. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండం 22వ 14వ వాక్యం నుండి మీరు చూసుకుంటే, పురుషుని ఎరగకుండా ఒక కన్యక గర్భాన్ని ధరించిన, ఒక కన్యకలో కన్యాత్వం కనబడకపోయినా, ఒక స్త్రీ మొదటి రాత్రి తన భర్తతో శయనించినప్పుడు ఆ భర్త ఆమె దగ్గర కన్యాత్వం లేదని కనుక రుజువు పరిస్తే ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారు ధర్మశాస్త్రం. అంటే మరణ భయము ఒక చిన్న బిడ్డ ఎదుట మరణ భయము నిలిచి ఉంది. ఒక పక్క మరణం, మరొక పక్క దేవదూత. దయాప్రాప్తురాలా నీకు శుభం అంటుంది, నీకు కుమారుడు పుట్టబోతున్నాడు అని వాగ్దాన పూర్వకంగా తెలియజేస్తుంది. ఆ మరణ భయం మధ్యలో ఆ కన్యక దేవదూతను విడిచి పారిపోలేదు. దేవదూత చెప్పే మాట వినాలని చూస్తూ ఉండగా, ఇది నాకు ఎలా జరుగునని ప్రశ్నించినప్పుడు ఒకే ఒక మాట, సర్వోన్నతుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటారు, దేవుడే తన సీట్ ని నీ గర్భంలో పెట్టబోతున్నాడు. చెమటకొచ్చి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమెన్, హల్లెలూయా. దేవుడే నీ గర్భంలో తన సీట్ ని పెట్టబోతున్నాడు. ఇది యెషయా 7:14 700 సంవత్సరాల క్రితం పుడతాడన్న లోక రక్షకుడు నీ గర్భంలో పుట్టబోతున్నాడు. ప్రవచనం నీ జీవితం ద్వారా నెరవేర్చబడబోతుంది. దీనికి నువ్వు సిద్ధపడమన్నప్పుడు చెప్పినప్పుడు చివరిగా 38-39 వాక్యాల్లో ఆ కన్యక అన్న మాటను గమనించినట్లయితే, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని దేవదూత చెప్పినప్పుడు ఆమె అన్న మాట, దేవుని చిత్తమే నా జీవితంలో నెరవేరును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణ భయంలో ఉన్న ఆ కన్యక దేవుని యొక్క చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు, ఏది ఏమైనా నా దేవుడు అన్యాయస్తుడు కాడు, నా దేవుడు నాకు అన్యాయం చేయడు, సర్వశక్తుడు, నమ్మదగిన దేవుడు, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాడు, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన మాట తప్పుడు, ఆయన అబద్ధం ఆడడు, ఆయన చెప్పాడంటే చేసి తీరుతాడు, దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు అని తెలుసుకున్న కన్యక భయములో ఉన్నప్పటికీ కూడా మన యొక్క జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించి భయము నుండి విడుదల పొందింది. చెప్పబట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భయము వైపు చూపు నిలిపిన ఆ కన్యక ఒక్కసారిగా దేవుని చిత్తానికి తనను అప్పగించుకున్నప్పుడు తన యొక్క చూపుని దేవుని వైపు తిప్పింది. ఆమెలో ఉన్న భయము తొలగి ఆ భయం ఆమెకు ఆనందంగా మారింది. ఆమెను, హల్లెలూయా. ఈ రోజున క్రిస్మస్ పండుగను మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు జరుపుకుంటున్నాం. ఎక్కువ కాలం బతికిన వాళ్ళు ఎక్కువ కాలం జరుపుకుంటాం, తక్కువ కాలం బతికిన వాళ్ళు తక్కువ కాలం జరుపుకుంటారు. కానీ ఎన్ని సంవత్సరాలు జరుపుకున్నది అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ రోజున
ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో దేవుడే బహుమానంగా మీ కొరకు దిగొచ్చి మీ గుండెల్లో నేను ఉంటానని ఆయన మీకు వాగ్దానం చేస్తుంటే, నన్ను మీ గుండెల్లో చేర్చుకోండి అని మనల్ని ఆయన అడుగుతుంటే, ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైతే హృదయపూర్వకంగా బహుమానంగా స్వీకరించారో మీరు ఎప్పుడు కూడా కన్య మరియ వలె దేవుని చిత్తానికి మీ జీవితాన్ని అప్పగించుకుంటారు. ఆమెన్ హల్లెలూయా. రోగాన్ని బట్టి భయపడేవారుగా కానీ, సమస్యలను బట్టి భయపడేవారిగా కానీ, కుటుంబ పరిస్థితులను బట్టి భయపడేవారిగా కానీ, ఉద్యోగాలను బట్టి భయపడేవారిగా కానీ పొరపాట్లు కూడా మీరు ఉండరు. ఈ రోజున ఒకవేళ మీరు ఏ వేదనతో, ఏ బాధలో ఈ క్రిస్మస్ దినాల్లో మీరు ఉంటే, ఏ సమస్య, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, అది ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా మీ జీవితాన్ని ఆవరించి ఉంటే, కన్య మరియ మరణ భయముతో తన జీవితం ఏమైపోతుందని భయపడింది. కానీ ఒక్కసారి దేవుని దూత మాట వినది, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మింది. వాగ్దానము నెరవేర్చగలిగిన దేవుడు నా దేవుడని విశ్వసించింది. ఆమెను హల్లెలూయా. విశ్వసించిన ఆమె దేవదూత చెప్పినట్లుగా యేసు ప్రభుని తన గర్భంలో చేర్చుకోవడానికి ఇష్టపడింది. నీ చిత్తమే సిద్ధించును గాక. ఎప్పుడైతే ఆ మాట అన్నదో ఆమెలోని భయము తొలగింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వాక్యంలో ఆమెను అనేకులు ధన్యురాలు అనడం ప్రారంభించారు. ఆమె జీవితం ధన్యమైపోయింది. అనేకులు ఆమెను ధన్యురాలు అనడం ప్రారంభించారు. 58, 59 వాక్యాల్లో ఆమె అనుకుంది, కన్యకను కదా, నేను గర్భం ధరిస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ ఉమ్మి వేస్తారనుకుంది, చుట్టుపక్కల వాళ్ళందరూ రాళ్ళు వేస్తారనుకుంది, చుట్టుపక్కల వాళ్ళందరూ దూషిస్తారనుకుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? దేవుని చిత్తానికి ఎప్పుడైతే కన్యక అప్పగించుకుందోనండి, ఆ 58, 59 వాక్యాలు రాయబడింది, చుట్టుపక్కల ఉన్న వారందరూ వచ్చి మరియతో కూడా సంతోషించని చెప్పలు పెట్టి ప్రభువులు ఆమెను కనపరుచుకున్నారు. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. మరియతో కలిసి సంతోషించింది. మరియ పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆమెను రాళ్లతో కొట్టకుండా వాళ్ళందరూ సంతోషించారట. ఈ రోజున ఇక్కడ కూర్చున్న క్రిస్మస్ పండుగ జరుపుతున్న మీ జీవితంలో మీ చూపుని ఏ మనిషి వైపు గాని, ఏ మహానుభావుడి వైపు గాని, ఏ ఒక్క సాధు పుంగడ వైపు గాని, ఏ యొక్క విగ్రహం వైపు కానీ తిప్పకుండా సర్వశక్తులైన దేవుని వైపు మీ కన్నులు పైకెత్తినప్పుడు, సర్వశక్తులైన దేవునిని మీ కన్నులతో చూసినప్పుడు, యెషయా 26:3వ అధ్యాయం ప్రకారం తను ఆశ్రయించు వారికి, ఎవరి మనసైతే దేవుని మీద ఉంటుందో వారికి పూర్ణ శాంతి కలగజేస్తానని సెలవిచ్చిన దేవుడు, ఆ భయము కుప్పెట్లో ఉన్న ఆ చిన్న బిడ్డ తన చూపుని దేవుని వైపు మరల్చిందో భయము తొలగింది, పూర్ణ శాంతి కలిగింది, ధన్యురాలైంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె ధన్యతను బట్టి సంతోషించారు. ఒక రోజున మరియతో అంటున్నారు, యేసు ప్రభుతో అంటున్నారు కొందరు, నీవు పుడిచిన స్తనములు ధన్యమైనవి, నిన్ను మోసిన గర్భము ధన్యమైనది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున నా ప్రియ సహోదరుడా, ఏ పరిస్థితులు కూడా ఈ జీవితంలో మీరు వెళ్తున్నా, మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. రాళ్లతో కొట్టి చంపి రాళ్లను కుప్పగా ఉపయోగిస్తారు. భయంకరమైన మరణం అది. ధర్మశాస్త్రాన్ని తప్పితే భయంకరమైన మరణం. ఫ్యూచర్ పాడైపోతుంది. యవనస్తురాలు ఎన్నో సంవత్సరాలు భర్తతో గడపాలి, సుఖపడాల్సిన రోజులు ఎన్నో ఉన్నాయి. దేవుని కొరకు, దేవుని మాట కొరకు ఏది ఏమైనా కానీ నా ప్రభువుతో నేను ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రభువే నా ఆశ్రయము, నా దుర్గము, నా కేడము, నన్ను పైకెత్తగలిగిన వాడు, నా తలను పైకెత్తగలిగిన వాడు నా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా తలను పైకెత్తగలిగిన వాడిని నీవే అంటున్నాడు కీర్తనకారుడు 3వ కీర్తన 4వ వాక్యంలో. నా తలను పైకెత్తగలిగిన వాడివి నీవే. దేవుడు తల దించే దేవుడు కాడు. దేవుడు మిమ్మల్ని నన్ను తల దించుకొని బ్రతికేటట్టుగా చేసే దేవుడు కాదు ఆయన. మరియ ఒకటే నమ్మింది, నా దేవుడు నన్ను సిగ్గుపడనీయడు,
నా దేవుడు నా భయాన్ని సంతోషంగా మారుస్తాడు, నా దుఃఖాన్ని తొలగిస్తాడు, నాకు సుఖ జీవితాన్ని ఇస్తాడు, నేను ఆయన మాటకు లోపడతానని భయానకమైన పరిస్థితుల్లో సృష్టికర్త అయిన దేవుని నమ్మి తన జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంది. దేవుడు ఆమెకు అన్యాయం చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్న మీరు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునికి అప్పగించుకోండి. దేవుడు మీ ఆందోళన తొలగించి సమాధానాన్ని మీ కుటుంబంలో అనుగ్రహిస్తాడు. గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభు నామమున కనపరుస్తూ దేవునికి స్తోత్రం కలుగును కాక. 800 మైళ్ళ నుండి 1000 మైళ్ళ దూరంలో ఉన్నారండి మహాజ్ఞానులు, సకల శాస్త్ర కోవిదులు. న్యాచురల్ సైన్సెస్ తెలుసు, ఆస్ట్రానమీ తెలుసు, మ్యాథమెటిక్స్ తెలుసు. రాజు దగ్గర పెద్ద ఉద్యోగస్తులు వాళ్ళు. 800 మైల్స్ ఇంచుమించుగా దూరంలో ఉన్నారు. ఇరాన్, ఇరాక్ ప్రాంతాల్లో ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానులని వారిని అంటారు. ఆ మహాజ్ఞానులు సకల శాస్త్ర కోవిదులు, సకల పాండిత్యాన్ని కలిగిన వారు. ఈ రోజున ఏకసీడు సరిగా పేర్చడం నాన్నడు కూడా ఏదేదో మాట్లాడుతుంటాడు దౌర్భాగ్యుడు. కానీ సకల శాస్త్రాలు తెలిసిన వాళ్ళండి. భూమి పుట్టుక తెలిసిన వాళ్ళు, నక్షత్రాల స్వభావం తెలిసిన వాళ్ళు, ప్రత్యేక నక్షత్రం ఎప్పుడు పుడుతుందో లేఖన భాగాలను గమనించిన వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును కాక. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో యాకోబులో నుండి నక్షత్రం ఉదయిస్తుందని, ఇశ్రాయేల్లో నుండి రాజదండం ఉద్భవిస్తుందని, దానియేలు యొక్క ప్రభావాన్ని బట్టి బాబులోను ప్రధానమంత్రిగా ఉన్న దానియేలు యొక్క ప్రభావాన్ని బట్టి స్క్రిప్చర్స్ ఎరిగిన అన్య జాతికి చెందిన పండితులు, వారు అన్యులు, విగ్రహారాధికులు, సకల శాస్త్రాలు తెలుసు వాళ్ళకి. కానీ వాళ్ళు సత్యాన్వేషకులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి సత్యమే కావాలి కానీ కుల గోత్రాలతో పని లేదు. కులం, గోత్రం ఇవన్నీ మానవ సృష్టి అని, సత్యమే మాకు కావాలని ఎన్నో వేల సంవత్సరాల నుంచి సత్యాన్ని అన్వేషిస్తున్నారు. కన్య గర్భం ధరిస్తుంది, కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు మీకా గ్రంథంలో రాసినట్లుగా బెత్లెహేములోనే పుడతాడు. ఆ కుమారుడు రాజకుమారుడిగా పుడతాడు. పుట్టుకతోనే ఆయన రాజు, ఆయన యోదయ దేశంలో పుడతాడు. సత్యాన్వేషకులైన మహాజ్ఞానులు గ్రహించారు. కొండలెక్కారు, లోయల్లో దిగారు, నదుల్లో నడిచారు, అరణ్యం గుండా నడిచారు. వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే రాజు కుటుంబంలో పుడతారనుకొని వాళ్ళు ఏ రోజు గృహానికి వెళ్ళారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? బెత్లెహేములో పుడతారని అక్కడ శాస్త్రులు, పరిశీలన దగ్గర తెలుసుకున్నారు. మరలా నక్షత్రం నడిచిన మార్గంలో నడిచారు. నక్షత్రం ఆగిన చోట ఆగారు. చిన్న బాలుడి పాదాలకు చెంత సాష్టాంగ నమస్కారం చేశారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నారు. ఆమె హల్లెలూయా. పెద్దవాళ్ళు గడ్డాలు పెంచారు, మీసాలు పెంచారు, ఘనుల్లాగా ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళగా ఉన్నారు. ఈ చిన్న పిల్లోడు కాళ్ళ మీద పడ్డారేంటిరా అని నాలాంటి వాడు అడుగుంటే వాడు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఈ చిన్న పిల్లవాడు కాడు, ఇతడు లోక రక్షకుడు. ఇతడు పుట్టిన సందర్భంగా ఆకాశంలో నక్షత్రం ఒకటి వెలిసిందిరా బుద్ధిలేనుడా, ఆ సంగతి మాకు తెలుసు, నీకేం తెలుసు ఇంగిత జ్ఞానం లేనోడు అనేవాడు నాతో. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. మహాజ్ఞానుల చేత సాష్టాంగ నమస్కారం చేయించున్నాడు మీరు ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు చేసే నమస్కారం దొంగ నమస్కారం కాదు. మనలాగా ప్రెసిడెంట్ గారు కనపడడం ఇటు నమస్కారం, పాస్టర్ గారు కనపడడం ఇటు నమస్కారం, ఇంకోటి కనపడడం ఇటు నమస్కారం కాదని సాష్టాంగ నమస్కారం చేశారు. ఇప్పుడు మిమ్మల్ని చేయమంటే ఎవరో ఒకరిద్దరు చేస్తారు, మేము కూడా చేయలేము. ఒకప్పుడు చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే మా నాన్న చేయకపోతే తగ్గబడినాను, ఖచ్చితంగా చేసేవాడు. ఇప్పుడు మీరు చేయలేరు. కానీ జ్ఞానులు సాష్టాంగ నమస్కారం చేశారు. చిన్న పిల్లడి దగ్గర మహాజ్ఞానులు, సకల విద్యా పండితులు, సకల శాస్త్రాల అవకాశం పట్టిన వారు. ధనం లేదా? ధనం ఉంది. ఉద్యోగం లేదా? రాజస్థానంలో పెద్ద ఉద్యోగంలో ఉన్నారు. ఎన్ని మైళ్ళ ప్రయాణం చేశారు? 800 to 1000 మైల్స్ ప్రయాణం చేశారు. ఏం కర్మ? వాళ్ళకు ఒకటే ఒక ఆశ, సత్యాన్ని గుర్తించాలని, సత్యాన్ని తెలుసుకోవాలని ప్రయాణించారు. సత్యదేవుని గుర్తించారు. సత్యదేవుని పాదాలకు నమస్కరించి కానుక అర్పించి అత్యానంద భరితులై తమ గృహాలకు వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఆరాధిస్తున్న దేవుడు
జ్ఞానుల చేత ఆరాధించబడిన దేవుడు, జ్ఞానుల్ని అత్యానంద భరితులుగా చేసిన దేవుడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు సత్య దేవుడు, ఉన్నవాడు, అనువాడు, ఆల్ఫా ఒమేగా, నిజ దేవుడు, కామ క్రోధ మోహ మదమత్సరం లేనివాడు, మానవ పాపం కొరకు శిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించడానికి వచ్చిన వాడని ఏ కులములు తెలుసుకున్నారు? సకల శాస్త్రాలు ఎదిగిన వాళ్ళు తెలుసుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరికైనా యేసు ప్రభు గురించి చెప్పండి, వాట్ నాన్ సెన్స్ టాకింగ్ యూ అంటాడు వాడు నన్ను. సరే ఇంగ్లీష్ పేర్చడం కూడా రాదు, నాతో వాదించాలని చేస్తాను. యేసు ఎవడో వాడికి తెలియదు. ఈ రోజున యేసుని నమ్ముకున్నామని చెప్పి మనకు కూడా యేసు ఎవరో క్లారిటీ లేదు. కానీ మహాజ్ఞానులు అత్యానంద భరితులై యేసు పాదాలకు నమస్కరించి దేవుని మాట విని తమ దేశాలకు తిరిగి వెళ్ళారు. దేవుడు పంపించిన బహుమానాన్ని జ్ఞానులు తమ హృదయంలో చేర్చుకున్నారు, అత్యానంద భరితులయ్యారు. దేవుడు పంపించిన వాగ్దానాన్ని మరియ తన హృదయంలో చేర్చుకుంది, ధన్యురాలైంది. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రిస్మస్ జరుపుకుంటున్నాం, కొన్ని సంవత్సరాలు జరుపుకుంటున్నాం. క్రిస్మస్ బహుమానమైన యేసుక్రీస్తుని మీ హృదయాల్లో చేర్చుకొని ఉంటే, నా దేవుడు నాకున్నాడు, నరమాత్రం నన్ను ఏమీ చేయలేడని గొప్ప ధైర్యంతో మనం బ్రతికే వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రతి సమస్యలో కూడా మనం అత్యానంద భరితులుగా ఉండేటట్లుగా నా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నరమాత్రుడిని నన్ను ఏమీ చేయలేడని గొప్ప ధైర్యం యేసుక్రీస్తు అనే బహుమానాన్ని మీ హృదయంలో కలుగుతుంది. కన్య స్వీకరించింది, గొప్ప ధైర్యం, ధన్యురాలైందండి. ఏమండి, నన్ను బ్లెస్ చేయండి, నన్ను బ్లెస్ చేయండి. ఎవరు చేపెట్టిన బ్లెస్ కామండి, ఎందుకు మాయ. ఎవరు చేతులు పెట్టి ప్రార్థన చేసినా ఎవరికి ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం రావాలంటే ఒకే ఒక మార్గం, దేవుని వైపు చూడండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కన్నులెత్తి దేవుని వైపు చూడండి. మరియ కన్నులెత్తింది, దేవుని వైపు చూస్తుంది, వాగ్దానం నమ్మింది, సర్వశక్తులైన దేవుడు మాట ఇస్తే తప్పడని విశ్వసించింది. నా జీవితానికి ఆయన అన్యాయం చేయడని నమ్మిందండి. గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభు నామానికి అర్థం. ఇప్పుడున్న మీకు ఒక్కరికి మీ దేవుడు అన్యాయం చేయడు. అన్యాయం చేయడానికి ఆయన భూమి మీదకి రాలా. మీకు అన్యాయం చేయడానికి ఆయన భూమి మీదకి రాలా. నాకు అన్యాయం చేయడానికి ఆయన భూమి మీదకి రాలా. నా భార్య ప్రభు దగ్గరికి వెళ్తే నా దేవుడు నాకు అన్యాయం చేసాడు అనుకున్నాను. మూడో దినాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు, నేను అన్యాయం చేయలేదు నీకు. నీ భార్య భూమి మీద బ్రతుకుంటే ఆమె పడబోయే కష్టాలని నాకు బాగా తెలుసు కనుక ఆమె కష్టాలు పడుతూ నువ్వు ఆమె వెనక హాస్పిటల్ చుట్టూ తిరగడం నాకు ఇష్టం లేక నేను ప్రేమించి నీ భార్య నా దగ్గర సంతోషంగా తీసుకెళ్ళాను. ఆమె లేకుండా ఉంటే నువ్వు సంతోషంగా నా సువార్త చేస్తావనే ఉద్దేశంతో నిన్ను బతికించాను. బలహీనుడైనా నిన్ను బతికించా. నీ భార్య కంటే నువ్వు చాలా బలహీనుడు, ఆ సంగతి నాకు తెలుసు. నేను బలహీనుడినే, ఆ సంగతి దేవుడికి తెలుసు. ఆమె నీకంటే ముందుగా నా దగ్గర రావాల్సింది కాదు, ఆమె బ్రతుకుండాల్సింది. కానీ నిన్ను బ్రతికించి ఆమెను నా దగ్గర తీసుకొని వెళ్ళాను. కారణం ఏంటంటే నేను అన్యాయస్తుడు కాదు, నేను ఆమెను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను. నేను అన్యాయస్తుడు కాదు, నా పరిచయం చేయమని నాతో మాట్లాడినప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా హృదయంలో నా దేవుడు అన్యాయస్తుడు కాడని ఒక నమ్మకాన్ని నా ప్రభు కలిగించాడు. కన్య మరియ అదే నమ్మకం కలిగిందండి. దేవుడు ఆమెకు అన్యాయం చేశాడా? చేయలా. మీకెవరికి అన్యాయం చేయడు. మీరు మీ కన్నులెత్తి దేవుని వైపు చూడండి. ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడండి. కన్య మరియకు అన్యాయం చేయని దేవుడు ఆమె జీవితాన్ని ధన్యమైన జీవితంగా మార్చిన దేవుడు 800 మైళ్ళు ప్రయాణం చేసి చిన్న బాలుడికి సాష్టాంగపడి కానుకలు అప్పగించిన జ్ఞానుల్ని అత్యానంద భరితులుగా చేసిన దేవుడు ఇన్ని సంవత్సరాలుగా బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తున్నారే, ఇన్ని సంవత్సరాలుగా కానుకలు ఇస్తున్నారే, ఇన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి పరిగెత్తుకొని వస్తున్నారే, కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన మిమ్మల్ని అన్యాయం చేస్తాడా? పొరపాటును కూడా చేయడు. 2 తెస్సలోనిక 3:2 ప్రకారం మీరు ఆరాధించే ప్రభు నమ్మదగిన వాడు. గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు 2025 సంవత్సరాల క్రితం మీకోసం నరావతారిగా భూమికి దిగొచ్చాడు. 3వ విషయాన్ని కూడా మీరు చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయంలో గొర్రెలండి పాపం గొర్రెలు కాసుకుంటున్నారు. వాళ్ళు గొర్రెలు ఎటుపోతాయో చూసుకుంటా ఉన్నారు జాగ్రత్తగా.
ఒక లైటినింగ్ ఆకాశం నుంచి గొప్ప వెలుగు పడింది. గొర్రెల కాపర్లు భయపడిపోయారు. భయపడిపోయిన గొర్రెల కాపర్లు, ఏంటి లైట్, మేము చనిపోతామనే భయం వాళ్ళకి కలిగింది. ప్రతి చోట భయమే. దూతల సైన్య సమూహం దిగి వచ్చింది. అందులోంచి ఒక దూత గొర్రెల కాపరితో మాట్లాడుతున్నాడు, ఇదిగో దావీదు పట్టణమందు లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదే దానికి మీ ఆనవాళ్ళు ఇదే. మీరు వెళ్ళండి, దావీదు పట్టణంలో లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూత ఎప్పుడైతే దావీదు పట్టణంలో లోక రక్షకుడు పుట్టాడని పామరులు, ఆనాటి సమాజంలో సోషల్ స్టేటస్ లో చాలా తక్కువగా ఉన్న వాళ్ళు, పేదవాళ్ళు, ఆనాటి సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలు వాళ్ళు, గొర్రెలు కాపర్లు, వాళ్ళకి దేవదూత ప్రకటించినప్పుడు మొదట భయపడ్డారు. తర్వాత రక్షకుని సన్నిధిని వెతుకుతూ పరిగెత్తారు. చప్పట్లు పెట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. రక్షకుని సన్నిధిని వెతుకుతూ పరిగెత్తారు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వాక్యంలో ఉంది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలుగు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుడి చేతిలో నిత్య సుఖము కలుగు. ఆమేన్, హల్లెలూయా. గొర్రెల కాపర్లు, పామరులు, మీరు బాగా చదువుకున్న అందరూ, మీరు మధ్య అందరూ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళగా ఉన్నారు. చదువుకుంటే మహాపండితులు, అందుకే తెలుగు బైబిల్ రాట్లా, కానీ ఏ బైబిల్ రాని పామరులు, చదువులేని వాళ్ళు దేవదూత చెప్పిన మాటకు లోబడి దావీదు పట్టణంలో లోకరక్షకుడు పుట్టాడు, దానికి ఇదే ఆనవాలని చెప్పి ప్రకటించినప్పుడు దేవదూత చెప్పినట్లుగా మాటకు విధేయులై, దేవుని మాటకు విధేయులై, మన చేతులు ఎంత పెద్ద బైబిల్ ఉందండి, ఈ మాటకు విధేయత చూపలేని మన జీవితంలో ఆనందము, సంతోషము ఈనాడు ఉండదండి. ధర్మశాస్త్రాన్ని దేవారాత్రములు ధ్యానించి దాన్ని పఠించి ప్రార్థించే వారి జీవితాల్లో ఎన్ని కష్టాలు, శ్రమలున్నా వాళ్ళు ఆనందంగానే ఉంటారు, కానీ పొరపాటును కూడా కుంగిపోరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భయపడ్డ గొర్రెల కాపర్లు, ఏ చదువు లేని వారు, పామరులు, విద్యాహీనులు దేవదూత మాటకు లోబడ్డారు. దేవుని సన్నిధిలో సుఖ సంతోషాలు ఉంటాయని గమనించారు. వాళ్ళకి ఎట్లా తెలిసండి ఆ కీర్తన? మనకు వాక్యం చెప్పమంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది వాక్యం. మీరు బ్రహ్మాండం చెప్తారు వాక్యం చెప్పమంటే, వాళ్ళకి ఏం తెలుసండి పాపం? మరీకి తెలుసు, కొంచెం చదువుకున్న పిల్లే. యెషయా 7:14 మరీకి తెలుసు, కానీ గొర్రె కాపరు తిరిగి కానీ ఒక్కటి తెలుసు, సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుందని. ఆమేన్, హల్లెలూయా. మీరు ఆరాధిస్తుంది సృష్టికర్త అయిన దేవుడిని. గొర్రెల కాపరులు తెలుసుకున్నారండి, పరిగెత్తుకొని వెళ్ళారు, రక్షకుడిని చూశారు, వాళ్ళ ముఖాలు వెలిగిపోయాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వెలిగిపోయి మనలాగా మౌనంగా ఆదివారం చర్చికి వచ్చామా, ఇంటికి వెళ్ళామా, నా కోడి నా కొప్పుడు అనుకుంటున్నామా, చర్చికి వచ్చామా వెళ్ళామా, చర్చికి వచ్చామా వెళ్ళామా అన్నట్టు వాళ్ళు లేరు. ఆశీర్వదించబడే మార్గాన్ని మనకు చూపిస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? తిరిగి వెళ్తూ రక్షకుడిని ప్రకటించుకుంటూ వెళ్ళారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు 2 పనులు చేశారు. దేవుని సన్నిధిని వెతికారు, దేవుని సన్నిధిలోని ఆనందాన్ని అనుభవించారు, తిరిగి వెళ్తూ రక్షకుడిని ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఈ రోజు ఎన్ని సంవత్సరాలైంది రక్షింపబడి? ఎన్ని క్రిస్మస్ మనం చేసుకున్నాం? ఎన్నిసార్లు హ్యాపీ హ్యాపీ మెరీ మెరీ అనుకున్నాం? ఎన్నిసార్లు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం? రక్షకుని సన్నిధిని వెతుకుతున్నామా? వాక్య ధ్యానంలో, ప్రార్థనలో, ఆదివారం ఆరాధనలో, ఉపవాస ప్రార్థనలో, ఎక్కడ వాక్య ఆరాధన జరిగినా వాక్యాన్ని భుజించడానికి ఇష్టపడుతున్నామా? ప్రార్థనలో దేవుని సన్నిధిని వెతుకుతున్నామా? దేవుణ్ణి ప్రకటిస్తున్నామా? రక్షకుడు మన జీవితంలో చేసిన కార్యాన్ని ఎవరికైనా చెప్తున్నామా? కీర్తనకారుడు అంటాడు, నా స్నేహితులారా, దేవుడు నాకు చేసిన ఉపకారములు వివరిస్తాను, రండి. యెహోవా యందు భయభక్తులు కలవారులారా, మీరు వచ్చి ఆలకించండి. సృష్టికర్త నాకు చేసిన కార్యాలు నేను వివరిస్తాను. అదండి కీర్తనకారుడి ఆశీర్వాదానికి కారణం. అదండి కీర్తనకారుడు దేవుడికి ఇష్టడుగా మారడానికి కారణం. నేను ఆశీర్వదించబడితే చాలు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తే చాలు, దేవుడు చేసిన కార్యాన్ని నేను ఎవరికి చెప్పనంటే
మరొక ఆశీర్వాదం మీ జీవితంలో రాదండి. దానికి లివింగ్ ఎగ్జాంపుల్ నేను. నా చెల్లి కొరకు ప్రార్థన చేశా, విగ్రహారాధికులైన నా చెల్లి కొరకు ప్రార్థన చేశా, విగ్రహారాధికులైన మరొక కుటుంబం కొరకు ప్రార్థన చేశా. ఇద్దరికి ప్రార్థనలు ఆలకించాడు దేవుడు, ఇద్దరికి గర్భఫలాలు దేవుడు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యుల కుటుంబానికి చెందిన వాళ్ళు, ఆ సొంత చెల్లెలు కానమ్మాయి వాళ్ళ కులానికి చెందిన బజార్లో సువార్త సంప్రదించి ఈసారి ప్రార్థన చేసిన దేవుడు నా కుటుంబంలో అద్భుతం చేశాడని సాక్ష్యం వినిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు 2 సంవత్సరాలతో మరొక బిడ్డను అనుగ్రహించాడు. అదే నా చెల్లెలు. నేను మీటింగ్కి వచ్చానని తెలిసి ఖమ్మం జిల్లాలో మా అమ్మగారు ఆ మీటింగ్కి వస్తే, మా అమ్మగారు నేనే విశాఖపట్నం సముద్రంలో బాప్తిజం ఇచ్చాను. మా అమ్మగారు నన్ను చూడాలని వచ్చింది, మీటింగ్కి వచ్చాను. మా చెల్లెలు భర్త కలిసి మీ అన్నయ్యకి పట్టిన పిచ్చే మేము కూడా పట్టింది అంటున్నారు. నేను పొంది కూడా మేలుని మర్చాను. మరి ఆ బిడ్డ తప్ప మరొక బిడ్డ ఆ కుటుంబంలో ఏమైనా దేవుని బిడ్డరా, ఈ క్రిస్మస్ రోజున ప్రభువుని బహుమానంగా నిజంగా స్వీకరించిన వారైతే మీరు సాక్ష్యం చెప్పకుండా ఉండలేరండి. సాక్ష్యం చెప్పమని ఇక్కడి నుంచి పాస్టర్ గారు పిలిస్తే సంఘం అంతా పరిగెత్తుకొని రావాలి. చెప్పట్లు బట్టి ప్రభు నామని కనపరుచుకున్నాం. అలాంటి సంఘముగా మీరు మార్చబడాలి. ఎప్పుడు మార్చబడతారు తెలుసా? దేవుని సన్నిధిని వెతికే సంఘం అయితే సాక్ష్యం వస్తుంది. దేవుని సన్నిధిని వెతికే సంఘం అయితే సాక్ష్యాలు వస్తాయి వాళ్ళ జీవితంలో. దేవుని గురించి ప్రకటించే సంఘం అయితే సాక్ష్యాలు పొందగలుగుతారు. గొర్రెల కాపరులు దేవుని సన్నిధిని వెతికారు, లోక రక్షకుడిని చూశారు, అత్యానంద భరితులయ్యారు. వాళ్ళ ముఖం 1000 వాట్స్ బల్బు వలె వెలిగిపోయింది. దేవదూత చెప్పిన మాట నెరవేరిన విధానాన్ని బట్టి సంతోషించడం మాత్రమే కాదు, వాళ్ళ జీవితకాలం అంతా ప్రభువుని ప్రకటిస్తూనే ఉన్నారు. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు మీరు వెలిగించబడ్డారా? మీరు వెలిగించబడిన వారైతే యేసుక్రీస్తు అంటాడు, నేను లోకమునికి వెలుగుని అంటాడు. లోకమునికి వెలుగైన యేసుక్రీస్తు వెలిగించబడి ఉంటే నీ సాక్ష్యాన్ని దాచుకోలేదండి. లెక్చరర్ గా పనిచేస్తున్న జీవితంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే నన్ను వెలిగించాడో, సనాతనమైన విగ్రహానంద కుటుంబంలో పుట్టి పెరిగి నన్ను నా ప్రభు ఎప్పుడైతే వెలిగించాడో, నేను ద్వేషించిన, నేను దూషించిన, నేను అవమానించిన, నేను పలుమార్లు ఏ గ్రంథాన్ని చించివేసి కాల్చివేశాను, నేను పూజించిన దేవుళ్ళు ఎవరు నాకు సహాయం చేయాల. ఖమ్మం జిల్లాలో నేను పట్టుబడి తిరిగిన ఎర్రజెండా నాకు సహాయం చేయాల. రకరకాల కోర్టు కేసులకు సెషన్స్ కోర్టుకు వెళ్ళాను, ఏ కోర్టులు నాకు సహాయం చేయాల. నా పిల్లలు నన్ను చూసి భయపడే పరిస్థితి. నా భార్య ఇలాంటి వాడు నాకు భర్తగా దొరకడం నాకు కర్మనుకునే పరిస్థితి. నా తల్లిదండ్రులు ఇలాంటి వాడు పుట్టకుంటుంటే బాగుండేది అనుకునే పరిస్థితి. నేను పూజించిన ఏ వారు సహాయం చేయలేదు. నేను బోధించిన కమ్యూనిజం నాకు సహాయం చేయలేదు. నేను ద్వేషించిన, నేను దూషించిన, నేను అవమానించిన యేసుక్రీస్తు పంచగాయాలు పొందిన యేసు నాతో అంటున్నాడు, నా గాయాల్లో స్రవిస్తున్న రక్తాన్ని చూడమన్నాడు. ఎందుకు చెందించావు ఈ రక్తం? ఎవరు నువ్వు? ఎందుకు దెబ్బలు తిన్నావు? నీ కొరకు నేను దెబ్బలు తిన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ప్రేమించి నేను దెబ్బలు తిన్నాను. ఇదిగో నా రక్తంతో నేను కడుగుతాను. నువ్వు పాపిని ఒప్పుకుంటే, నేను ప్రభువుని అంగీకరిస్తే, నీ కొరకు శిలువ యాగం చేశానని విశ్వసిస్తే ఈ రాత్రి నిన్ను కడుగుతాను. కులం మార్చను, మతం మార్చను, జీవితాన్ని మారుస్తాను, సమాధానం ఇస్తాను, నువ్వు వెళ్ళే స్థలాన్ని మారుస్తాను. ఈ రాత్రి అయితే ప్రభు నాతో మాట్లాడాడు. ఆ రాత్రి నా కుడి చేతిని ఆయనకి ఇచ్చినప్పుడు తన పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేసి పరిమళ వాసనగా మార్చి అత్యానంద భరితుడిగా నన్ను చేయగా ఈ రోజు నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి నీ ముందు సాక్షిగా నిలబడ్డాను. చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాను. ఆమేన్ హల్లెలూయా. దేవుని సన్నిధిని అనుభవించాను కనుక నా సాక్ష్యాన్ని ఎక్కడ ప్రకటించకుండా ఉండలేను. మీరు ఉద్యోగాలు విడిచిపెట్టే అవసరంలా, వ్యాపారం విడిచిపెట్టే అవసరంలా. ప్రభు సన్నిధిని వెతికేవారు మీరైతే, నిజంగా యేసు ప్రభు మీ దేవుడు, మీ కొరకు బహుమానంగా దిగి వచ్చిన దేవుడని మీరు నమ్మితే ఆ బహుమానాన్ని మీ గుండెల్లో పెట్టుకోండి. ఆ బహుమానం ద్వారా మీరు ఆశీర్వదించబడండి. ఆశీర్వదించబడిన విధానాన్ని అన్ని జనులకు తెలియజేయండి. గొర్రెల కాపర్లు అదే చేశారు. దాంట్లో క్రిస్టియన్స్ కనపడ్డారు. చెప్పాల సువార్త. గొర్రెల కాపర్లు క్రిస్టియన్స్ కనపడలా. గొర్రెల కాపమ్మ మనోళ్ళ ఇంటికే పోయి అన్నం పెడతాం,
మన వాళ్ళ ఇంటికే పోయి పాంప్లెట్ ఇద్దాం, వేరే వాళ్ళ ఇంటికి పోతే ఏమని అంటారేమో అనుకోలే వాళ్ళు. దారంతా ప్రకటించుకుంటూ వచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రిస్మస్ లో మీరు ప్రకటించే వారిగా మారాలి. యవనస్తులారా ప్రకటించే వారిగా మారాలి. పెద్దలారా ప్రకటించే వారిగా మారాలి. మీరు యేసును ప్రకటించే వారిగా మారాలి. యేసు ప్రేమను చూపించే వారిగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహారాజు ఒక ఆయన ఉన్నాడు, హేరోదు మహారాజు. జ్ఞానులను పిలిపించాడు, శాస్త్రులను పిలిపించాడు. లోకరక్షకుడు ఎక్కడ పుడతాడని వివరంగా తెలుసుకున్నాడు. బెత్లెహేములో పుడతాడని తెలుసుకున్నారు. 5 మైళ్ళ దూరమే, 5 మైల్స్ డిస్టెన్సే. జ్ఞానంతో చెప్తున్నారు, మీరు వెళ్ళి ఆరాధించి మాకు వచ్చే సంగతి చెప్పండి, మేము వచ్చి ఆయన కాడు పట్టుకుంటాం అన్నారు. కాడు పట్టుకోవడం కాదు, కాడు నరుకుదాం అనుకున్నాడు. 800 మైళ్ళు ప్రయాణం చేసి మహాజ్ఞానుడు పసిపాలుడు పాదాలు సాష్టాంగపడి అత్యానంద భరితులై రక్షకుని తమ గుండెల్లో చేర్చుకొని వెళ్ళారని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5 మైళ్ళ దూరంలో ఉన్న జ్ఞానులు, పరిచయులు, హేరోదు యేసుక్రీస్తుని మిస్ అయ్యారు. రక్షకుడిని తమ గుండెల్లో చేర్చుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఈరోజు ఇక్కడ కూర్చొని మీలో ఎంతమంది ఫెయిల్ అయ్యారు మీకే తెలియాలి. రక్షకుడు మీ గుండెల్లో ఉన్నాడా లేడా? రక్షకుడు ఈ రోజున మీ గుండెల్లో లేడు అంటే, మీ హృదయంలో లేడు అంటే మీరు ఫెయిల్ అంటే. రక్షకుడు మీ హృదయంలో ఉన్నాడు అంటానికి సాదృశ్యం ఏంటో తెలుసా? దేవుని వాక్యానుసారంగా జీవించే వారిగా మీరు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థించే వారిగా మీరు ఉంటారు. క్రిస్మస్ పండుగ రోజునేగా చర్చి, దేవుని మందిరాన్ని ప్రేమించే వారిగా మీరు ఉంటారు. వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉంటారు. దైవజనుడి నోటి మాట వినేవారిగా ఉంటారు. వాక్యాన్ని పరిశీలించుకునే వారిగా ఉంటారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవరు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండరు. యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు. దీన మనసుతో బ్రతకగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ పాపము చేయకుండా బ్రతకగలుగుతారు. వారే ప్రభువుని బహుమానంగా కలిగిన వారు. ఏ రోజు దగ్గరలోనే ఉన్నాడు. ఇక్కడున్న మీరందరూ కూడా ఇక్కడ దగ్గరే ఉన్నారు. ప్రభువు దగ్గర ఎంతమంది హృదయంలో ప్రభు ఉన్నాడు? నా హృదయంలో ప్రభు ఉన్నాడు అన్న వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపడతారు. నా హృదయంలో ప్రభు ఉన్నాడు. చప్పట్లు కొట్టడం కాదు, ఇక మీద మీరు సాక్షులుగా బతకాలి. ఇక మీద కన్య మరియవలే ప్రభు వైపే చూసి ధన్యులు కావాలి. ఆమెను హల్లెలూయా. గొర్రెల కాపర్ల వలె ప్రభువును ప్రకటించే వారిగా ఉండాలి. జ్ఞానుల వలె దేవునికి మిమ్మల్ని మీరు అర్పించుకునే వారిగా ఉండాలి. ఆమెను హల్లెలూయా. నెలలో ఉన్న బంగారు దండలు తీసేయమని అడిగితే ప్రమాదం, కానీ బంగారు దండలు తీసేయమని ప్రభు చెప్పట్లా. వేస్తే సంతోషమే. ప్రెసిడెంట్ గారు తినడు కదా, ఆయన పార్లమెంట్ బంగారు దండలు ఉంటాయి, ఆయనకి ఏం అవసరం లేదు. మీరు వేస్తే సంతోషమే. కానీ దేవుడు అడిగింది తెలుసా? రోమ 12:1-2 ప్రకారం సజీవ యాగముగా మీ దేహాలను దేవుడు కట్టించండి. జ్ఞానులు సజీవ యాగంగా తమను అప్పగించుకున్నారండి. అలా చదవాలండి బైబిల్. సజీవ యాగంగా దేవుడికి అప్పగించుకున్నారు. ఎప్పుడు 12:1 ఏముందో తెలుసండి? విశ్వాసముని కర్త దాన్ని కొనసాగించబడిన యేసు వైపే చూసిందండి మరియ. యేసు వైపే చూసిందండి. యేసు వైపే చూసింది. మోషే అంటాడు, నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను కదలను. మొండికేశాడు. ఇక మొండోడు పట్టుబడితే దేవుడు కూడా ఏం చేయలేడు. కనాను స్త్రీ ఉంది మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. నజరేయుడైన యేసు దావీదు కుమారుడా కనికరించని కేకలేస్తుంది. శిష్యులు మొదలు పేతురు ఉన్నాడు కదా, దుడుకు పేతురు, పో అన్నాడు. నువ్వు చెప్తే ఎందుకు పోతారండి నా మనిషి. శిష్యులు 12 మంది అరుస్తున్నారు. దొంగ కూడా అరుస్తున్నాడు. యోధా దొంగ కూడా ఉన్నాడు, వాడు అరుస్తున్నాడు. ఎందుకంటే ఆమె ఉంటే మళ్ళీ 12 మంది తినే భోజనం 13వ మనిషికి పెట్టాలని వాడి బాధ. తెచ్చుకోకలేదు. ఒక ఇద్దరు ఎక్కువ వచ్చారనుకోండి, ఈరోజు వండుకున్నాను మాకు తగ్గుద్దేమోనని బాధ. చర్చికి ఎంతమంది రాని దేవుడు సహాయం చేస్తాడని నమ్మకం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ఇంటికి ఎవరు వచ్చినా ఇద్దరికి ఆహారం పెట్టగలిగి యోగ్యురాలుగా నేను ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమెను హల్లెలూయా. తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే అంటాడు, నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను వెళ్ళను. గొర్రెల కాపర్లు దేవుని సన్నిధి కోసం వెతుక్కుంటూ వెళ్ళారు. దేవుని సన్నిధిని అనుభవించారు. దేవుని బిడ్డరా, యేసు వైపు మాత్రమే చూడగలుగుతారా?
ఈ లోకం వైపు చూసి, ఎవడెవడో వైపు చూసి, క్రైస్తవుడు అనబడి అన్య బ్రతుకు కంటే హీనమైన బ్రతుకు వాడి వైపు చూసి వాడిని భక్తులు అనుకొని పొరపాటును మీరు బ్రతులో కాలేయొద్దండి. యేసు వైపు చూడండి. నరుడు నమ్మదగిన వాడు కాదు, నజరేయుడైన యేసు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నరుడు ఎవడో నమ్మదగిన వాడు కాదు. ఇద్దరు భార్యాభర్తలు పడుకుంటున్నారు. భార్య ఏమైందని అడిగితే నాకేం తెలుసు అంటున్నాడు. అప్పటికే వాడు సూట్ కేసులో పెట్టేసి ఉన్నాడు ఆల్రెడీ ముక్కలేసేసి. సెల్ఫీ తీసుకుందామని తీసుకుపోతుంది. భర్త ఏడమ్మని అడిగితే ఏమో నాకేం తెలుసు అంటుంది. దాని కళ్ళ ముందు వాడు నదిలో పడ్డాడు. ఇది ఈనాటి సమాజం, క్రూరమైన సమాజం, ఘోరమైన సమాజం. అంత్య దినాలు, అపాయకరమైన కాలాలు, మనుషులు స్వార్థపరులు, సజ్జన ద్వేషులు, అనురాగ రహితులు, దేవుని కంటే సుఖానుభవాన్ని కోరుకునే వాళ్ళు, మూర్ఖులు, గర్వాంగులు. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మనం మొదటి మానవుడు ఉన్నాడు, మన ముత్తాత, మన పొలాలన్నిటికీ ఆద్యుడు. ఎగిరి దేవుడు గుండెల మీద తన్నేశాడు ఒకే ఒక దెబ్బ. దేవుడు తన పోలికగా తన స్వరూపమందు, ఆదికాండం 1:26-27 వాక్యాల ప్రకారం తన స్వరూపమందు తన పోలికగా నరుని సృజిస్తే, 2వ అధ్యాయం ప్రకారం నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊపితే జీవాత్మ అయ్యాడు. ఈ రోజున నీలో నాలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం. సామెతల గ్రంథం 20:27 ప్రకారం దేవుడు పెట్టిన దీపంతో మనం బతుకుతున్నాం. ఈ దీపాన్ని హృదయంలో పెట్టుకొని ఈ దీపం వెలిగిస్తున్నారు దరిద్రులు. బైబిల్ పెట్టుకొని కూడా, బైబిల్ పెట్టుకొని వెలిగిస్తున్నారండి. బైబిల్ పెట్టుకొని దరిద్రుడు తెలియదు అనుకున్నాం. బైబిల్ పెట్టుకొని ఈ దీపాన్ని వెలిగిస్తున్నారు, ఈ దీపాన్ని కూడా వెలిగిస్తున్నారు. దేవుడు ఆదాముకి 4 భార్యలు ఉండే పని అయితే ఇంకో దాన్ని కూడా చేసేవాడు. 4 ఎముకలు తీసేవాడు కదా. అప్పుడు మనం ఎట్లా నడిచేవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఎట్లా నడిచేవాడు. 4 తీలో ఒకటే తీశాడు. ఇప్పుడైతే పెద్ద గొప్పతనంగా భావించి దేవుని యొక్క ఆత్మను దుఃఖపరుస్తున్నాడండి మనిషి. దేవుడు పెట్టిన దీపంతో మీరు నేను బతుకుతున్నాం. ఈ దీపం మన హృదయంలో ఉంటే ఈ దీపం వెలుగొచ్చా. ఈ దీపం మన హృదయంలో నుంచి చెడు మాటలు మాట్లాడొచ్చా. ఈ దీపం ఎంత దుఃఖపడుతుందో కదా, ఈ దీపం ఎంత బాధపడుతుందో కదా. నా ప్రియమైన దేవుడు బిడ్డరా, తన పోలికగా తన స్వరూపమందు మనిషిని చేస్తే ఒక్క పని చేయొద్దన్నాడండి. అంతే, ఒకే ఒక పని. అన్ని చెయ్యి, ఒక్కటి చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నాడు. అంతే, ఆర్డర్ కూడా ఇవ్వలే ఆయన. చేస్తే చస్తాం అన్నాడు. అంతే, చస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడు ఇద్దరు మనకి. అందుకని మానవాళి మీదకి మొదటి ఆదాం మరణం తెచ్చాడు. ఈ రోజున మీ కుటుంబంలోనే, నా కుటుంబంలోనైనా కొందరు మన బంధువులు మనకు దూరమై మనం ఏడుస్తున్నామంటే కారణం మనం ముత్తాత చేసిన పాపం. ఆదాము మరణాన్ని జయించలేకపోయాడు, కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. చెప్పబడి ప్రభునామాన్ని కనపరచుకుంది. ఆమెన్ హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆమెన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడి గుండెల మీద తన్నాడండి. ఈ రోజున మన పిల్లలు మనకు విరోధంగా కార్యాలు చేసిన, కుటుంబంలో ఒకరికొకరు ఇబ్బందులు పెట్టుకున్నా ఏ కంగారు పడకండి, ఇది అక్కడి నుంచి వచ్చింది. అందుకని నా కొడుకుని ఇంత గారాబర్గా పెంచాను పాస్టర్ గారండి. ఆమె కూడా పంపించానండి. భార్య వచ్చిన దగ్గర నుంచి రూపాయి ఇంటిదని ఇవ్వడో వాడి స్వభావం అది. ఎవరి స్వభావం అది? ఎక్కడదండి ఈ పోలిక అంటుంటాం. వీళ్ళ తాతకుందండి, వీళ్ళ నాయనమ్మకుందండి, వీళ్ళ మేనమామ లక్షణాలండి. వీళ్ళ లక్షణాలు ఏం కావు, ఆడి లక్షణం అక్కడ లక్షణం. అందుకని ఎవరు గుండెల మీద తల్లినా, ఎవరు ఏం చేసినా సజీవ యాగంగా మీ దేహాలను దేవునికి అప్పగించుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసముల కర్త, దాన్ని కొనసాగించువాడని యేసు అని చూడండి. ఆమెన్ హల్లెలూయా. ఆయన సన్నిధిని వెతకండి. ఆయన సన్నిధిలో నిత్య సంతోషము, సుఖమును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 ఈ క్రిస్మస్ దినాన్ని మీరు చేయగలిగితే కన్య మరియ ధన్యురాలైంది. జ్ఞానులు అత్యానంద భరితులయ్యారు. గొర్రెల కాపరులు సాక్షులుగా నిలిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మీరు ఎంతసేపు యేసు ప్రభుని 2025 సంవత్సరాల క్రితం ఒక చిన్న పిల్లడు ఫోటో వేసి ఒక ఆడ మనిషి ఒళ్ళో కూర్చోబెడుతున్నారు. నేను పార్కులో నడుస్తుంటే నా వెనక ఒక గ్రూప్ వచ్చింది. వాళ్ళు అనుకుంటున్నారు యేసు ప్రభు 2025 సంవత్సరాలు నేను దేవుడేరా, అసలు మనం పూజించేవాడు ఎప్పుడు కదా అంటున్నారు. నాకు చాలా బాధ వేసింది. ఈ సంవత్సరం అంతా ఇదే ప్రసంగం. ఇప్పుడు
17వ తారీఖు నుంచి ఒక్కరోజు ఖాళీ లేదు. అందుకే బాగా అలసిపోయినా. రాత్రి కూడా 12 ఎందుకు వచ్చేటప్పటికి 17 నుంచి ప్రతిరోజు ఇదే ప్రశ్న. యేసు ప్రభు ఎవరు కాదండి, 2020 సంవత్సరాలు దేవుడు కాదు. దేవుడి యొక్క ఆశ ఏంటి తెలుసండి, మన మధ్యలో నివసించాలని. దేవుడికి స్తోత్రం జరుగుతుంది. అది కన్నా 3వ అధ్యాయంలో చల్లపూట అండి, దేవుడు తను సృష్టించిన ఆదాములతో మాట్లాడుతుండేవాడు. ప్రతిరోజు మాట్లాడేవాడు. ఎందుకంటే మన వెళ్ళి ఆయనకు అంత పిచ్చి తీరుకో తెలుసండి. మనలో ఉన్న ఆత్మ ఆయన పెట్టి చెప్పి ఈ దీపం ఎక్కడుంటే ఆయన అవుతుంది మ్యాగ్నెట్. ఇప్పుడు ఇక్కడ ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. అది ఆయనకున్న పెద్ద బలహీనత. కొంతమంది అంటారు, మా నాయనమ్మ మా అత్తగారు నేను ఎంత ఏం చేసినా దగ్గర నుంచి పోదాడు వాడు. ఎందుకంటే ఆ మనిషితో వీక్నెస్ ఏంటి తెలుసా, మనవడు వీక్నెస్. చచ్చిపోయిన భర్తలా ఉంటాడు ఈ మనవడు. అందుకే నీకు వాళ్ళు అన్నం పెట్టకపోయినా అక్కడే పడిచేస్తుంది ఆ మనిషి. రెండో కొడుకు మంచివాడు పాపం, వాడు పిలుస్తాడు పోదు. ఎందుకంటే రెండో కొడుకు ఇద్దరు పిల్లలు ఆ కోడలు దొరుకున్న వాళ్ళ ఉంటారంట. ఈ మొదటి కొడుకు పుట్టిన బిడ్డ మాత్రం వాళ్ళ ఆయన వాడికి అన్నం పెట్టింది లేదు నాకు తెలియదు కదండి. భర్త నందుకు దీన్ని మాత్రం భుజాల మీద తీసుకుంటారంటే ఉంది మీద పైన. ఎందుకమ్మా రెండో కొడుకు రమ్మని పిలుస్తున్నాడు కదా హైదరాబాద్ లో పోవంటే, మా ఆయన చూడకుండా మీ ఆయన ఎక్కడ వాడెక్కాడు కాదని ఆ ఫోటో అక్కడ పెట్టుకొని చూడొచ్చు కదా. అది కాదు చేయగలరు. అది ఫోటో నా రూపాన్ని నా ముందు ముందు పెట్టుకుంటుంది. నీ కర్మ నాయన ఇదేం చేయలేదు. ఇది దేవుడికి కూడా మనం నేర్పించి అందుకే మనం వాడుకుంటున్నాం. మనలో దీపం ఆయన పెట్టిన దీపం కనుక ఆది కాండంలో వాడు పాపం చేయకుండా వాళ్ళతో మాట్లాడుతుండేవాడు. పాపం చేసిన మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు రక్షించాలని ఆశపడుతున్నాడు, చేయి చాపుతున్నాడు. కానీ మానవునికి దేవునికి మధ్య పాపం అడ్డుకోడు వచ్చింది. 59:2 ప్రకారం మానవుడు ప్రార్థన చేస్తున్నాడు కానీ దేవుడు వినలేకపోతున్నాడు. 1:15-16 ప్రకారం మానవుడు చేతులు ఎత్తుతున్నాడు కానీ దేవుడు చూడలేకపోతున్నాడు. వాట్ ఇస్ ద రీజన్? సిన్. పాపం యొక్క జీతం మరణం. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో పరిశుద్ధులైన దేవుడికి దూరం అయ్యాడు. మానవుడికి దేవుడికి మధ్య పాపం పట్టుకోడు వచ్చింది. అప్పుడైనా దేవుడు ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే కాముగా నోరు మూసుకుంటూ కదా అంటారు. నేనున్నాను రా అంటాడు ఆయన. ఏంటి నీ ప్రాబ్లం? నీలో ఉన్న ఆత్మ నేను పెట్టింది దీపం. చోట్ల పెట్టిపోతున్నాం. హల్లెలూయా. పాపం చేసిన మనిషిని ఎలాగైనా మార్చాలని ధర్మశాస్త్రం ఇచ్చాడండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వాక్యం అంటాడు మోషేతో, నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించు అంటాడు. నిర్మించి పాపం చేసి దేవుడికి పుట్టిన దాన్ని మానవుడు దూరం అయిపోతే, మొదటి మానవ దంపతులు పుట్టిన పెట్టే నరహత్తుడు అయిపోతే, ఆది కాండం 6వ అధ్యాయంలో నరుని హృదయాలోచన కేవలం చెడ్డదని దేవుడు చూసి కూడా అసలు మానవుడిని పుట్టించినందుకు సంతాపపడి కూడా అవిధేయుడైన మానవుడిని చూసి మానవుడికి దూరంగా తొలగిపోకుండా ఇంకేదనో కుందేలు పిల్లలు తయారు చేసి దాన్ని పెంచుకొని దాన్ని సృష్టి చేసి ఉంటే బాగుండేది కదా అనిపించేది నాకు. ఇది మెత్తగా ఉన్నది కాబట్టి. లేకపోతే ఇంకేదో ఒక దాన్ని తయారు చేసుకుంటే పోతుంది కదా. ఈ నరుని దుర్మార్గుని నమ్ముకునే దానికంటే అనిపిస్తుంది నాకు. ఆయన అంటాడు, చేసిందో చేశాను రా, నిన్ను విడిచిపెట్టి నేను అనలేను అంటున్నాడు. ఆమె హల్లెలూయా. పాపం చేసిన మానవుడు ఎక్కడున్నాడు? అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాడు. కొలస్సీలు 1:13 ప్రకారం అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాడు. అంధకార సంబంధమైన అధికారంలో ఉండి ఏమైనా బాగుపడుతున్నాడా? నిత్య నరకాగ్నికి వెళ్తున్నాడు. అగ్ని ఆరని పురుగు చావని స్థలాన్ని తన పోలికగా సృష్టించబడిన వాడు పురుగు చావని స్థలానికి వెళ్ళడం ఇష్టం లేక దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి పరిశుద్ధ స్థలం నిర్మించు, అక్కడి నుంచి నేను నా ప్రజలతో మాట్లాడతానని చెప్పాడు. బలు అర్పించమన్నాడు. బలు అర్పించమంటే కూడా నరుడు యొక్క ఆలోచన మలాకి గ్రంథాన్ని చదువుకుంటే గుడ్డి గొర్రెల్ని గుడ్డి మేకల్ని దేనికి పనికిరాని దాన్ని దేవుడు. మన వాళ్ళు కూడా చిరిగిపోయి 10 రూపాయలు అంటే మనీ అడిగి చేస్తారు. బ్యాంకు పోయి ఓటుకున్నది కాబట్టి 100 రూపాయలు చిరిగింది కనుక కనపడిందంటే కరెక్ట్గా ఎవరు గుర్తొస్తారు తెలుసా? దేవుని మందిరం గుర్తొస్తుంది.
మా పాస్టర్ గారికి ఆ రోజు ఆ 100 రూపాయలే కానిపించింది. పాస్టర్ కోడి కూర అనిపించింది. ఆ 100 రూపాయలు ఇచ్చి ఇంటికారి షాపుకి పంపించింది. కొడుకుని ఇది పని చేయదు అన్నాడు. మనకే పని చేయదు, పాస్టర్ గారికి అట్లా పని చేస్తుంది. దేవుడికి ఇచ్చే మాత్రం ఒప్పుకుంటుంది. మనిషి స్వభావం అది. నేను చేయలేదు, నేను చాలా మంచివాడు, అందుకే నేను చేశాను. దేవుడు స్తోత్రం కలుగుతుంది. దాన్ని తెప్పించుకోండి, చెప్పండి పెట్టి పోకుండా మనకి కనపరచండి. ఎవరో ఒకరు తగ్గి దాన్ని తెప్పించుకోండి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. సర్వ సృష్టికర్త యొక్క మందిరం మూలిపడటం బాధాకరం, శోచనీయమండి, అవమానకరమండి, శాపగ్రస్తమండి, చాలా భయంకరమైన శాపగ్రస్తం. దానికి ఎవరు బాధ్యులు నాకు తెలియదు, కానీ మీకు చేతులు జోడించి తండ్రిగా చెప్తున్నాను, తగ్గండి, సరి చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ ఆరాధన నన్నే పిలవండి, ఆ మందిరంలో వచ్చి ఆరాధన చేస్తాను. గట్టిగా చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అర్పించే బలుల్లో కూడా మనుషుడు మోసం చేయడం మొదలుపెట్టాడు. దేవుడు చేసేది లేక ఒక్కసారి బలి అర్పించడం పట్టానికి పరిశుద్ధ రక్తం చిందించబడితే మానవ పాపానికి క్షమాపణ దొరుకుతుంది కనుక, ఆ పరిశుద్ధ రక్తం ఏ మహానుభావుడు ఏ మహాపురుషుడు లేదు కనుక, దేవాది దేవుడే 2025 సంవత్సరాల క్రితం సృష్టికర్త అయిన దేవుడు నరావతారిగా నీలాగా నాలాగా భూమికి దిగి రావాల్సి వచ్చింది. కారణం ఒక్క బలిని అర్పించి మనల్ని నీతిమంతులుగా చేయడం కొరకు. దేవునికి స్తోత్రం కలుగును కాక. యేసుక్రీస్తు ఒక్కసారి బలి అర్పించి మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. యేసుక్రీస్తు 2025 సంవత్సరాలు దేవుడు కాదండి. ఆదికాండం 1:1-3 వాక్యం చూడండి. ఆదిలో వాక్యమును, వాక్యము దేవుని అంతటిను, వాక్యము దేవుడైనను, ఆ వాక్యమే యేసుక్రీస్తుగా 2025 సంవత్సరాల క్రితం మీ మధ్యకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మీరు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసండి? యెషయా గ్రంథం 48లో రాయబడింది, భూమికి పునాదులు వేసిన వాడు. యెషయా 40లో రాయబడింది, భూమి యొక్క నీటిని తన పుడిసెడితో పుడిసిన వాడు, భూమిని కొల దోసగలిగిన వాడు. యెషయా 40:12 వాక్యం నుంచి మీరు చదువుకుంటే భూమి పరిమాణం ఎంతో ఆయన తెలుసు. భూమి మట్టి పరిమాణం ఎంతో ఆయన తెలుసు. సముద్రానికి హద్దులేసింది ఆయన, పుడిసెడితో నీటిని కొలిసింది ఆయన. ఆదికాండం 1:1 మాటతో కలగజేసింది ఆయన. కానీ మన దగ్గరకు వచ్చి మాత్రం ఆ ప్రేమ ఏంటో కానీ చేతితో చేసి ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. సృష్టి కూడా మూలుగుతుందండి మనం చేసే ద్రోహాన్ని బట్టి. రోమా 8:22 రాసింది, సృష్టి వేదనతో మూలుగుతుంది బట్టి. నజరేయుడు యేసు రెండోసారి ఎప్పుడు వస్తాడా అని. నజరేయుడు యేసు మొదటిసారి వచ్చి ఆకాశానికి భూమి మధ్య కల్వారి శిలువలో రక్తాన్ని చిందిస్తే కూడా మానవుడు రక్షణ పొందలేకపోవడం చూసి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని నీతిమంతులుగా చేయడానికి యేసు దిగి వచ్చాడు. 2 కొరింథీ 5:21 ప్రకారం పాపం ఎరుగని యేసుక్రీస్తు పాపం పొందగా మారాడు. రోమా 5:8-9-10 ప్రకారం భక్తిహీనులమైనని దేవుడు దిగి వచ్చి మన కొరకు చనిపోయి పాపికి రావాల్సిన ఉగ్రత నుంచి దేవుడు తప్పించాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచమంటే యేసుక్రీస్తు కుల దేవుడు, మత దేవుడు, మా దేవుడు కాదని రకరకాల కారణాలతో మనుషులు పాపం చేస్తూ కొనసాగుతుంటే, రక్షింపబడిన వారు కూడా పాపం చేస్తూ మందిరాలను అపవిత్రపరుస్తుంటే, సృష్టి అటండి నిధుల వేదనతో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు సృష్టి మూలుగుతుందండి. ఆయన త్వరగా రాబోతున్నాడు, ఖచ్చితంగా వస్తాడు. మొదట 2020 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు ప్రకటన గ్రంథం 22 ప్రకారం 13వ వాక్యం ప్రకారం మొదటివాడు కడపటివాడు ఆల్ఫా ఒమేగా ఆది అంతమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆరాధించే దేవుడు సృష్టికర్త అండి. మీరు ఆరాధించే దేవుడు పసిబాలుడు కాదు. మీరు ఆరాధించే దేవుడు సకల సృష్టిని కలగజేసిన వాడు. ఆయన మీరు ఆరాధిస్తున్నారు. ఆయన నమ్ముకున్నందుకు మనం ఎవరో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆయన పాప పగ్గిలమైపోయిన మన జీవితాన్ని విడిపించడానికి, పాపంతో శాపాన్ని అనుభవిస్తూ నిత్య నరకానికి వెళ్తున్న ఆయన సృష్టించిన మానవుల్ని విడిపించడం కొరకు ప్రేమతో నరావతారిగా యేసు భూమికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మల్ని నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు. తన పోలిక మనం సృష్టించాడు, మన కొరకు బలి అయిపోయాడు, మన కొరకు ఆయన మన త్వరగా రాబోతున్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడికి నిత్య జీవం అనుగ్రహించబోతున్నాడు. ఆ నిత్య జీవం ఏంటి తెలుసా?
ఫర్ ఎవర్ మనం ఆయనతో ఉండబోతున్నాం.